భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత తన సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు వేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో యూపీ డిఫెన్స్ కారిడార్లోని 6 నోడ్లలో ఒకటిగా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి తయారీ యూనిట్ ను స్థాపించింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ యూనిట్ రక్షణ రంగంలో స్వావలంబనను సాధించాలన్న భారత లక్ష్యానికి ఒక సంచలనాత్మక ముందడుగుగా పరిగణించబడుతోంది. లక్నోలోని ఈ బ్రహ్మోస్ తయారీ యూనిట్ నిర్మాణం కేవలం 3.5 సంవత్సరాల వ్యవధిలో పూర్తయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మోస్ ఏరోస్పేస్ సమర్థతను ప్రదర్శిస్తుంది. డిసెంబర్ 2021లో ఉత్తరప్రదేశ్ ఎక్స్ప్రెస్ వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ప్రాజెక్టు కోసం 80 హెక్టార్ల భూమిని ఉచితంగా కేటాయించింది. యూపీ ఈఐడిఏ ఏఈసీఓ శ్రీహరి ప్రతాప్ షాహీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిశితంగా పర్యవేక్షించి రికార్డు సమయంలో పూర్తి చేసింది. ఈ యూనిట్ బ్రహ్మోస్ క్షిపణులతో పాటు ఇతర రక్షణ పరికరాల ఉత్పత్తికి కూడా వేదికగా మారనుంది. లక్నోను తయారీ రక్షణ రంగంలో కొత్త గుర్తింపును సాధించే కేంద్రంగా నిలిపే అవకాశం ఉంది. బ్రహ్మోస్ క్షిపణి భారత్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ, రష్యాకు చెందిన ఎన్పీఓ మ్యాషినోస్ట్రోయోనియా ఎన్పీఓఎం సంయుక్త సహకారంతో రూపొందిన అత్యంత శక్తివంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఈ జాయింట్ వెంచర్లో భారత 50.5%, రష్యా 49.5% వాటాను కలిగి ఉంది. ఇది భారత ప్రభుత్వం విదేశీ ప్రభుత్వంతో చేపట్టిన తొలి రక్షణ సహకార సంస్థగా నిలిచింది. బ్రహ్మోస్ పేరు భారత్ యొక్క బ్రహ్మపుత్ర నది, రష్యా మోస్క్వా నది శాంతి నుంచి ఉద్భవించింది. 290 నుంచి 400 కిలోమీటర్ల పరిధి, మ్యాక్ 2.8 వేగం, 200 నుంచి 300 కిలోల వార్ హెడ్తో బ్రహ్మోస్ శత్రు రక్షణ వ్యవస్థలను ఛేదించగల సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన క్షిపణులలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో లక్నోలో బ్రహ్మోస్ యూనిట్ స్థాపన భారత్ జాతీయ భద్రతను బలోపేతం చేసే కీలక చర్యగా పరిగణించబడుతోంది. ఈ యూనిట్ బ్రహ్మోస్ క్షిపణులు ఉత్పత్తిని వేగవంతం చేయడం ద్వారా భారత సైన్యం యొక్క సన్నద్ధతను మరింత పటిష్టం చేస్తుంది. అదనంగా ఈ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తుంది. ఈ యూనిట్ సుమారు 500 మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. అలాగే వేలాది నైపుణ్యం కలిగిన సాధారణ కార్మికులకు పరోక్ష ఉపాధిని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ యూపీలో ఏరోస్పేస్ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి, ఆధునిక సాంకేతికతలను రాష్ట్రంలోకి తీసుకురావడానికి దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.